పుస్తకాలు కూడా ఇయ్యని చేతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పోదామా, ఏ కాలేజీకి పోదాం రేవంత్ రెడ్డి? ఇంటర్మీడియట్ పుస్తకాలు పంపినావా నువ్వు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు సకాలంలో జూన్లోనే పుస్తకాలు ఇచ్చినాం. ఇప్పుడు మనం డిసెంబర్ నెలకు వస్తా ఉన్నాం, రాలేదు. ఇది రేవంత్ పాలనలో ఉన్న పరిస్థితి. అదేవిధంగా ఇక దవాఖానా, మా మహబూబాద్ దవాఖానా, ఆ రోజు కేసీఆర్ గారు ఎంతో ప్రేమతోని మొట్టమొదటి దశలోనే మహబూబాద్ కు మెడికల్ కాలేజ్ ఇచ్చారు కేసీఆర్ గారు. ఇవాళ మెడికల్ కాలేజీ టీచింగ్ హాస్పిటల్ పనులు ముందుకు పోతలేవు, అక్కడనే ఆగిపోయింది. 500 పడకల ఆసుపత్రి, ఆ పనులు జరుగుతలేవు. డాక్టర్ పోస్టులు 100కు పైగా ఖాళీలున్నాయి. పేదలకు వైద్యం అందుతలేదు. చివరికి ఎంత దుర్మార్గం అంటే సిగ్గుపడాలి రేవంత్ రెడ్డి గారు. మొన్న బోధ్య రాజు అని చిన్నగూడూరుకు చెందిన ఒక వ్యక్తి బతికుండగానే తీసుకుపోయి ఆయనను మార్చురీలు వేసేసింది. ఇంత దుర్మార్గమా? ఇది ప్రజాపాలననా? బతికినోని తీసుకుపోయి మార్చులు వేస్తారు. పొద్దుగాలు లేచి నేను బతికే ఉన్నాను, వాడు మార్చులకి వెళ్ళి లేచి రావట్టే. జయ్యారం గ్రామం చిన్నగూడూరు మండలం. వాడు చచ్చిపోయిందని తీసుకుపోయి బతికినోని తీసుకుపోయి మార్చురీలు వేస్తే పొద్దుగాల నిద్ర లేచినట్టు లేచి నేను బతికే ఉన్నాను మార్చులకి వెళ్ళి బయటకు వచ్చింది. ఇయ్యాలంటి వరకు దాని మీద విచారణ లేదు, చర్యలు లేవు. బతికిన్నోని మార్చులు లేసిన పాలన రేవంత్ పాలన. ఎంత గొప్పగుంది ఆయన. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళకి కూడా ఇంకేం చేస్తారంటే చివరి దశలో బతికించడానికి సిపిఆర్ చేస్తారు. ఏమన్నా బతుకుతాడేమో అని తనలాడతారు, కానీ మీరు బతికిన వాళ్ళని తీసుకుపోయి మార్చులు లేచారు. ఇక నా పాలన ఇంత గొప్పది అంత గొప్పది అంటాడు రేవంత్ రెడ్డి. మేము అంత మంచిగా దవాఖాన్లు మంజూరు చేస్తే ఆ దవాఖాన్లు కట్టవైతివి. ముఖ్యంగా తొర్రూరు దవాఖానా, మరిపేట దవాఖానా. మేము ఇంత మంచి మెడికల్ హాస్పిటల్ పెడితే 500 పడకల ఆసుపత్రి ఆన్నే పెడితివి. బతికినోని తీసుకుపోయి మార్చురీలు వేస్తేవి. ఇది మీ పాలన. వైద్యం అటకెక్కింది, రైతులకు యూరియా దొరకది. ఏంది రోడ్లు, ఏ రోడ్డు పైనా ఇంత గుంతలు. నేను వరంగల్కి వెళ్ళి కేసముద్రం వస్తామంటే మా రవీందర్ అన్న ఆ రోడ్డు పోతే అన్ని గుంతలే ఉన్నాయని ఈ రోడ్ల పట్టుకొచ్చిండు. మోచేతిలో గుంతలనే అట మొత్తం. అంటే నీ 2 ఏళ్ల పాలనలో కనీసం ఆ రోడ్లను రెన్యువల్ కాదు కదా, తట్టెడు మట్టి కూడా పోస్తలేవు, ఇంత డాంబర్ కూడా పోస్తలేవు పొక్కలల్లా. నీ పాలన గట్లున్నది. అంటే రోడ్డు బాగలేదని రూటు మార్చుకొని రావాల్సిన పరిస్థితి వచ్చిందయ్యా రేవంత్ రెడ్డి. ఇక కోమటిరెడ్డి గారు మాట్లాడితే 60,000 కోట్లతో రోడ్లు చేస్తున్నా అంటాడు. అయ్యా వెంకటరెడ్డి ఏ ఊరికి పోదని చెప్పరాదు? ఏదన్నా ఒక్క రోడ్డు అన్నా గుంతలు లేకుండా ఉన్నదే రాష్ట్రంలో? కనీసం ఉన్న పొక్కలన్నా పూడ్చు, రోడ్లు మరమ్మతన్న చెయ్యి. నీ కొత్త రోడ్లు దేవుడెరుగు, నీ 60,000 కోట్ల దేవుడెరుగు. కానీ ఈ తెలంగాణలో ఏ నియోజకవర్గం పోయినా 2 ఏళ్ల నీ పాలనలో ఎక్కడన్నా తట్టడు డాంబర్ పోసినవా? ఒక్క రోడ్ వేసినవా? కొత్త రోడ్లు కాదు కదా, ఉన్న రోడ్లను ముందు మరమ్మతు చేయండి. చాలా పరిస్థితి ఆందోళనగా ఉంది. ఆ జేఎన్టీయూ కాలేజ్ కేసీఆర్ గారు శాంక్షన్ ఇచ్చారు. ఇప్పటిదాకా ఇంజనీరింగ్ కాలేజ్ పని స్టార్ట్ అయితలేదు, దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్ ఇచ్చాం, దానికి ల్యాండ్ లేదని బిల్డింగ్ తరలించడానికి కుట్ర చేస్తా ఉన్నారు. మల్యాలలో హార్టికల్చర్ కాలేజ్ కట్టాలని ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్ణయించింది. 2 ఏళ్లైనా ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ రోజు నిధులు మంజూరు చేశాం, కానీ ఈ ప్రభుత్వం దాన్ని మల్యాల నుంచి తరలించే కుట్ర చేస్తా ఉన్నారు. మల్యాలలోనే వెంటనే హార్టికల్చర్ కాలేజ్ పనులు ప్రారంభించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా మహబూబాద్ మున్సిపల్ బిల్డింగ్ మొత్తం అయిపోయింది, జరంత పని ఉంది. 2 ఏళ్లగా మున్సిపల్ బిల్డింగ్ పూర్తి చేసే పరిస్థితి లేదు. ఇవాళ ఎస్టీలకు, మా లంబాడీలకు కనీసం ఒక మంత్రి పదవి కూడా ఇయ్యలే ఈ ప్రభుత్వం. మంత్రి పదవి ఇయ్యలే, డిప్యూటీ స్పీకర్ ఇస్తామన్నారు. చెప్పి 6 నెలలే గాని దానికి అసెంబ్లీ పెడదామంటే రేవంత్ రెడ్డికి భయం అవుతున్నది. ఎందుకంటే అసెంబ్లీ పెడితే ప్రతిపక్షాలు నిలదీస్తాయేమో, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయేమో అని అసెంబ్లీ పెట్టే ధైర్యం